నాకు జగన్లా సొంత మీడియా సంస్థలు లేవు, మీడియా సపోర్ట్ లేదు. గడిచిన 30 ఏళ్లుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తున్న మాట ఇదే. ఏ మీడియా సంస్థలో పెట్టుబడులు, సొంత మీడియా సంస్థలు లేకుండా భారతదేశంలో 80% మీడియా సపోర్ట్ ఉన్న ఏకైక నాయకుడు చంద్రబాబు. అదే ఆయన గొప్పతనం. తెలుగు మీడియాలో 70% వాటా ఉన్న కమ్మ యాజమాన్యాలు మొత్తం తెలుగుదేశానికి, చంద్రబాబుకి వెన్నుదన్నుగా నిలబడతాయి. సర్వశక్తులు ఒడ్డి 40 ఏళ్లుగా టీడీపీకి బాసటగా నిలుస్తున్నాయి. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలుపుకి కమ్మ మీడియా సంస్థల కృషి చాలా ఉంది. దీన్ని ఎవ్వరూ కాదనలేరు. అయితే కూటమి గెలుపు, ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఇప్పుడు మీడియా శక్తుల ఒత్తిడి చంద్రబాబుపై ఒక రేంజ్లో పెరిగిపోయింది. ఏపీ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడం కన్నా తనకు బాసటగా నిలిచిన మీడియా సంస్థలను, మీడియా పెద్దలను తృప్తిపరచడం ఇప్పుడు ఓ పెద్ద టాస్క్గా మారిపోయింది సీఎం చంద్రబాబుకు. నాకు టీటీడీ చైర్మన్ పదవి కావాలి, ఇది ఓ మీడియా అధిపతి డిమాండ్. నేను చెప్పిన వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలి, ఇది మరో మీడియా అధిపతి డిమాండ్. నాకు ప్రెస్ అకాడమీ చైర్మన్ పోస్ట్ కావాలి, ఓ స్వయం ప్రకటిత సీనియర్ జర్నలిస్ట్ డిమాండ్ ఇది. అసెంబ్లీ, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ లైవ్ ప్రసారాల కాంట్రాక్ట్ మొత్తం మాకే ఇవ్వాలి, ఇది మరో మీడియా సంస్థ డిమాండ్. మాకు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఎండి పదవి ఇవ్వాలి, ఇది వేరొకరి విజ్ఞప్తి. చాన్నాళ్లుగా పెండింగ్లో ఉన్న ల్యాండ్లకి క్లియరెన్స్ ఇవ్వాలి, మాకు సలహాదారుల పదవులు కావాలి. నేను చెప్పిన ఎమ్మెల్యేకి క్యాబినెట్ విస్తరణలో మంత్రి పదవి ఇవ్వాలి. జగన్ హయాంలో పెండింగ్లో పెట్టిన మా వాళ్ల బిల్లులు త్వరగా క్లియర్ చేయాలి. ఇలా మీడియా సంస్థలు, మీడియా అధిపతులు, స్వయం ప్రకటిత సీనియర్ జర్నలిస్టులు, సోషల్ మీడియా గ్రూపులు చంద్రబాబుపై ముప్పేట దాడి చేస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు కూడా పూర్తి కాకుండానే రకరకాల డిమాండ్లు పెడుతున్నాయి. దీనిలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అధిక భాగం అయితే, కాపు సామాజిక వర్గానికి చెందిన మరికొందరు కూడా ఉన్నారు. ఓ శాటిలైట్ న్యూస్ ఛానల్ అధిపతికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి దాదాపు ఫైనల్ అయిపోయినట్లు సమాచారం. ఈయనకు టీటీడీ చైర్మన్ పదవి కట్టబెడితే జనంలో రాంగ్ మెసేజ్ పోతుందని, పదవుల కోసమే మీడియాలో ఓ వర్గం టీడీపీకి మద్దతు పలికిందనే వాదనకు మరింత బలం చేకూరుతుందని చంద్రబాబు, లోకేష్ ఇద్దరు ఆ మీడియా అధిపతికి నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. కానీ ససేమిరా అనడంతో ఆయన గారికి టీటీడీ చైర్మన్ పదవి దాదాపు ఖరారైపోయినట్లే. దీంతో మరో మీడియా అధిపతికి ఎక్కడో కాలింది. 25 ఏళ్లుగా నేను పార్టీని మోస్తూ ఎన్నో సంక్షోభాల్లో అండగా నిలబడితే ఇప్పుడు కొత్తగా వచ్చిన మీడియా అధిపతికి అంత ప్రాధాన్యం ఇస్తారా అంటూ కారాలు, మిరియాలు నూరుతున్నాడట ఈ పాత మీడియా అధిపతి. లోకేష్తో ఈయనకు ఇటీవల కాలంలో వచ్చిన గ్యాప్ కొత్త సమస్యలు సృష్టించబోతుందని ప్రభుత్వంలోనూ పార్టీలోనూ టాక్. ఇప్పటికే ఆ పేపర్ ప్రభుత్వానికి చురకలు అంటించడం మొదలుపెట్టింది. మీరు టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా రాస్తున్నారు, ఆశ్చర్యంగా ఉంది అని ఎవరైనా ప్రశ్నిస్తే న్యూట్రల్ లుక్ కోసం మాకు తప్పటం లేదు అనే ఆన్సర్ వస్తోంది. అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలు, అలాగే సీఎం, మంత్రుల ప్రభుత్వ కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారం చేసే 5 ఏళ్ల కాంట్రాక్ట్ ఇప్పటికే ఓ మీడియా సంస్థ దక్కించుకుంది. నిజానికి 2014-19 మధ్య మరో పాత మీడియా సంస్థ ప్రత్యేకంగా ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టి దాన్ని దక్కించుకుంది. కానీ ఈసారి మరో టీవీ ఛానల్ యాజమాన్యం దీన్ని కైవసం చేసుకుంది. అంతటితో తృప్తి చెందకుండా ఇప్పుడు టీటీడీ చైర్మన్ పోస్ట్ కూడా అడుగుతున్నది ఈ సంస్థ. ఇక నామినేటెడ్ పోస్టుల పండగ మొదలు కాకుండానే మీడియా సంస్థలు అందులో చొరబడిపోయాయి. ఈ నాయకులకి ఈ నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలంటూ డిమాండ్లు మొదలుపెట్టాయి. ముఖ్యంగా చిత్తూరు, అనంతపురం, ప్రకాశం, గోదావరి జిల్లాల టీడీపీ నేతలు మీడియా అధిపతుల ద్వారానే రికమెండేషన్ లెటర్లు చంద్రబాబుకి, లోకేష్కి పంపిస్తున్నారు. ఈ విషయంలో చంద్రబాబు కంటే లోకేష్ చాలా అసహనంగా ఫీల్ అవుతున్నట్లు సమాచారం. అసలు ప్రభుత్వాన్ని మనం నడుపుతున్నామా, లేక ఈ మీడియా సంస్థలు నడుపుతున్నాయా అని ఒకరిద్దరు సన్నిహితుల వద్ద లోకేష్ అసహనం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తన రచనలతో, యూట్యూబ్ వీడియోలతో మీడియాలో 5 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీకి సేవ చేసిన ఓ సీనియర్ పాత్రికేయుడు నాకు ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవి ఇవ్వాల్సిందే అంటూ ఇప్పటికే 4-5 సార్లు సిఫార్సు లేఖలు పంపించారట. అయితే ప్రెస్ అకాడమీ పోస్టు విషయంలో అటు కమ్మ, ఇటు కాపు జర్నలిస్టులు ఇద్దరు డిమాండ్ చేస్తూ ఉండటంతో వీళ్ళని ఎలా సర్దుబాటు చేయాలో అర్థం కాక సతమతమవుతున్నారు సీఎం చంద్రబాబు. 5 ఏళ్లు మేము నానా కష్టాలు పడ్డాం, జగన్ సర్కార్ మమ్మల్ని ఆర్థికంగా దెబ్బతీసింది, మీకు సపోర్ట్ చేసినందుకు పోలీస్ స్టేషన్ల చుట్టూ, సిఐడి ఆఫీసుల చుట్టూ తిప్పింది, మిమ్మల్ని అధికారంలోకి తీసుకొని రావడానికి రాత్రి పవళ్లు కష్టపడ్డాం, ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏదైనా ఆశించటానికి మాకు నైతిక హక్కు ఉంది, ఇలా డైరెక్ట్గానే డిమాండ్ చేస్తున్నాయి
మీడియా సంస్థలు, మీడియా పెద్దలు. అయితే మొన్నటి ఎన్నికల్లో టీడీపీతో పాటు కూటమి అభ్యర్థుల ప్రచారం కోసం ఒక్కొక్కరి నుంచి ముక్కుపిండి వసూలు చేశాయి ఈ సంస్థలు. పార్టీ అధిష్టానాలు కూడా దీనికి అంగీకరిస్తూ ఆ మీడియా సంస్థలకు ప్రచారం కోసం చెల్లించండి అంటూ తమ అభ్యర్థులకి ప్రత్యక్షంగానే చెప్పుకొచ్చాయి. అయితే ఇక్కడితో తృప్తిపడాల్సిన పని లేదు. ఇంత కష్టపడి గవర్నమెంట్ని తెచ్చుకున్నాక ఏమీ ఆశించకుండా ఉండటం కూడా అన్యాయం అవుతుంది అనేది ఈ సంస్థల వాదన. మరోవైపు 4-5 పెద్ద సోషల్ మీడియా సంస్థలు కూడా చంద్రబాబు, లోకేష్ పై ఓ రేంజ్లో ప్రెజర్ను పెంచుతున్నాయి. టీవీ ఛానల్స్, పత్రికల కంటే మేము ఎక్కువ మీకోసం పనిచేశాం, సొంతంగా పెట్టుబడులు పెట్టాం, ఆస్తులు అమ్ముకున్నాం, మాకు ఇప్పుడు ఏమీ చేయకపోతే ఎలా అంటూ నిలదీస్తున్నాయి ఈ సోషల్ మీడియా సంస్థలు. వీటి వెనక ఉన్న ఎన్ఆర్ఐలు కూడా ప్రభుత్వ పెద్దలకు రకరకాల మార్గాల్లో సందేశాలు పంపుతున్నారు. కాంట్రాక్టులు, వర్క్స్ ఇవన్నీ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో వైఎస్ఆర్ చాలా బెటర్ అని చెప్తే చేస్తాడని, కానీ చంద్రబాబు నాయుడు నాంచుడు ధోరణితో కాలం నెట్టుకొచ్చేస్తాడని, చివరికి మొండి చేయి చూపిస్తాడని ఈ ఎన్ఆర్ఐలు ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారు. ఇక సలహాదారుల పోస్టుల కోసం అయితే సీనియర్ జర్నలిస్టులు, మీడియా పెద్దల నుంచి వందల్లో అప్లికేషన్లు, రికమెండేషన్ లెటర్లు వచ్చేశాయి. జగన్ హయాంలో ఈ సలహాదారుల విషయంలోనే మనం నిత్యం విమర్శిస్తూ వచ్చాం. ఇప్పుడు మళ్ళీ లక్షల్లో జీతాలు ఇచ్చి సలహాదారులను పెట్టుకుంటే అదే తప్పు మనం చేసినట్లు అవుతుంది కదా అనే వాదన కూటమి ప్రభుత్వంలో బాగా వినిపిస్తోంది. కానీ మాకు అవన్నీ అనవసరం, మేం మీకోసం కష్టపడ్డాం, త్యాగాలు చేశాం, మాకు ఏదో ఒకటి ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు మీడియా పెద్దలు. అసలు ప్రభుత్వంలో ఏ రకాల పోస్టులు, నామినేటెడ్ పదవులు, సలహాదారుల ఉద్యోగాలు ఉన్నాయో ముఖ్యమంత్రికి, డిప్యూటీ సీఎంకి, లోకేష్కి జాబితాలు కూడా పంపించేస్తున్నారు. వీళ్ల దూకుడు చూసి పైవాళ్లకి చెమటలు పడుతున్నాయంట. కాపు సామాజిక వర్గం మీడియా సంస్థలు, స్వయం ప్రకటిత సీనియర్ జర్నలిస్టుల నుంచి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఇదే రకమైన ప్రెజర్ ఉంది. అయితే తక్షణం ఏది అవసరమో అవి మాత్రమే ఇచ్చి మిగిలిన వాటిని ఏడాది తర్వాత అవసరాన్ని బట్టి ఇద్దాం అనే ఆలోచనలో ఉన్నారు చంద్రబాబు. మరి అంతవరకు ఈ మీడియా సంస్థలు, పెద్దలు ఓపిక పడతారా లేక రివర్స్ గేర్ వేస్తారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్.